ఆ గ్రామంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం. చీకటి పడిందంటే చాలు ఆడా మగ ఎవరూ బయటకు రారు. రేయింబవళ్లు పోలీసుల పహారా మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కడప జిల్లాలో నెల రోజులుగా ఓ గ్రామవాసుల అవస్థలు ఇవి. తుపాకులతో పహారా కాస్తున్న ఈ గ్రామం దేశ సరిహద్దులోనిది కాదు. ఎంతో విలువైన సంపద ఈ ఊళ్ళో లేదు. మరి ఏ ప్రత్యేకత లేని గ్రామంలో నిత్యం పోలీసులు AK-47లతో పహారా కాస్తూనే ఉంటారు. నెల రోజులుగా కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం జీవిపురం తుపాకుల నీడలో కాలం వెళ్లదీస్తోంది. గ్రామస్తులు పొలానికి వెళ్లాలన్నా పక్కన పోలీస్ ఎస్కార్ట్ తప్పనిసరి. మూడేళ్ల కిందట గ్రామంలో జరిగిన హత్యే దీనికంతటికీ కారణం. 2009లో తోట వెంకటరమణ అనే యువకుడు ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. ప్రత్యర్థులు వెంకటరమణ ఇంటికి నిప్పు పెట్టి తల్లిపై దాడి చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న సదరు వ్యక్తి నాటి నుంచి ప్రత్యర్థుల్ని చంపడమే లక్ష్యంగా తిరుగుతున్నాడు. ఇప్పటికే ఇద్దరిని చంపిన అతను మరికొంతమందిని చంపుతానంటూ పోలీసులకే సవాల్ విసరడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. 3 ఏళ్ల కిందట తోట వెంకటరమణ పిల్లకాయను పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు. నేను సాక్ష్యం ఉన్నా, అతనికి సాక్ష్యం ఉన్నావా అని చెప్పి ఆ వెంకటరమణ ముద్దాయి ఇంకొక అతను సాక్ష్యం ఉంటే 2 నెలల కిందట ఇంట్లో కాల్చి చంపేశాడు. నువ్వు కూడా సాక్ష్యం ఉంటావా నమ్మిందని చెప్పి నన్ను పొలం కాడికి వచ్చి పొలం కాడ నన్ను కలిసి ఏదో జారిపోయి చెయ్యి దెబ్బ తగిలి అట్లా జరిగింది. మాకేం ఎస్కార్ట్ పెట్టినారు. ఎస్కార్ట్ పెట్టంటే ఎస్కార్ట్ని పొలం కాడికి పట్టుకోవాలంటే మాకు బాధగా ఉంటుంది కదా. అతను అదే ఎప్పుడు వస్తాడో ఏమనేది తెలియలేదు. ఎప్పుడు వచ్చి ఎవరిని ఏం చేస్తాడో, ఎవరిని తుపాకు ఉన్నారు కాబట్టి ఊళ్ళో భయపడుతున్నారు. పలానాలు చంపుతాను, ఇంకా 4 ఉన్నారు, 3 ఉన్నారు, 5 మంది ఉన్నారని వాడు చెప్తున్నాడు, పేర్లు చెప్తున్నాడని. దానివల్ల మాకు భయంగా ఉంది. ఉన్మాది ఎప్పుడు వచ్చి ఎవరిపై విరుచుకు పడతాడో తెలియక గ్రామస్తులంతా భయపడుతున్నారు. రాత్రి వేళలో ఇళ్లలో ఒంటరిగా ఎవరూ నిద్రపోవడం లేదు. వెంకటరమణ ఉన్న వీధి ఖాళీ అయింది. ఇళ్లకు తాళాలు వేసి స్థానికులు పక్క గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. పరిస్థితి గమనించిన పోలీసు యంత్రాంగం గ్రామంలో నెల రోజులుగా స్పెషల్ పార్టీ సాధారణ పోలీసులు 25 మందిని ఇక్కడ మోహరించింది. ప్రాణభయం ఉన్న వారు పొలానికి వెళ్తున్నప్పుడు పోలీసు సిబ్బంది వారి వెంట వెళ్తున్నారు.